వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైడ్ రీచింగ్ ఇనిషియేటివ్ సార్ జిల్లాలో. మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ 2006 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. బట్ దెర్ ఈజ్ ఏ పాలసీ ప్యారలెన్స్ ఉంది సార్. దాంట్లో వాట్ ఎవర్ ద ఇనీషియల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పార్షియల్గానే మనం అచీవ్ చేయగలుగుతూ ఉన్నాం సార్. అయితే ఇక్కడ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ, దర్ ఈజ్ అ లో ఎస్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్డ్ టు ద మిడ్ డే మీల్ సార్. అదేవిధంగా హైజీన్ కానీ, శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉండటం జరిగింది సార్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, తర్వాత కుక్స్ కూడా సార్ దెర్ ఈజ్ అ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ద కుక్స్ కానీ, ఏజెన్సీస్ కానీ రావటం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం, అలాగే ఇన్ఎఫిషియెంట్ కుకింగ్ మెథడ్స్ ఆల్సో సార్. అంటే ఒకసారి చాలా వేడిగా చేయటం, లేకపోతే తక్కువ ఉడికించడం అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సార్. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సార్ వై డోంట్ వి బ్రింగ్ ఏ న్యూ అండ్ మోడర్న్ ద కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది సార్. సో దీన్ని స్మార్ట్ కిచెన్ మోడల్లో తీసుకురావడం జరిగింది సార్, విచ్ ఈజ్ సేఫ్, మోడర్న్, ఆటోమేటెడ్, రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సార్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used the technology and also the modern methods of cooking sir. So actually whatever is the industrial cooking concept ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని పూర్తిగా దీంట్లోకి తీసుకురావడం జరిగింది సార్. సో ఈ స్మార్ట్ కిచెన్లో సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్. ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్. ఇనీషియల్గా 2 కిచెన్స్ బిల్డ్ చేసాం సార్. బట్ వన్స్ వీ మేడ్ అన్ అనాలిసిస్ sir, we realized that one kitchen would be of more efficient in nature sir rather than the 2 sir. So now we are limiting to 1 sir, which would be serving around 4,000 to 4,500 students every day sir. So దీనికి సంబంధించి sir, so we have taken a series of actions sir. One is smart kitchen layout sir. It should be like a industry standard and completely స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని తీసుకోవడం జరిగింది సార్. అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సార్. అలాగే కుక్స్ అందరికీ కూడా మాస్టర్ చెఫ్స్ ద్వారా ట్రైనింగ్ చేయటం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. సో దట్ హౌ టు కుక్, హౌ టు వాష్, హౌ టు మెయింటైన్ ద హైజీన్, అలాగే ప్రతి దానికి కూడా ఎస్ఓపి తయారు చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే స్మార్ట్ కిచెన్ని, ప్రతి స్మార్ట్ కిచెన్ని కూడా సస్టైనబుల్ కేటగిరీలో సార్ నెట్ జీరో కేటగిరీ తీసుకురావడం జరిగింది సార్. Every smart kitchen has a 3 kilowatt solar unit sir, and also 2.5 cubic meters of biodigester is also attached sir. So one burner in the smart kitchen sir is being fed through the biodigester sir, the gas which is generated from the biodigester sir. Atla ROL system alage complete online management ki CCTV surveillance online management తీసుకురావడం జరిగింది sir. And we have initiated the preparation of the SOPs first sir, sitting with the experts. So how to clean, అంటే యుటెన్సిల్ క్లీనింగ్ నుంచి పర్సనల్ హైజీన్ వరకు కూడా SOPs తయారు చేయడం జరిగింది సార్. అలాగే కుకింగ్ ప్రాసెస్ను కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది సార్. దీంట్లో NIN హైదరాబాద్ని ఇన్వాల్వ్ చేసాం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేసాం సార్. సో వాళ్ళతోటి కుక్స్కి అలాగే చెఫ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆపరేషన్స్ని స్టెబిలైజ్ చేసాం సార్. అంటే ఫుడ్ వండిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అలాగే శాటిలైట్ స్కూల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేసాం సార్. సో దీంట్లో సార్ దెర్ ఆర్ 4 మేజర్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ టేకెన్ సార్. వన్ ఈజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద SHG ఉమెన్ సార్. ప్రతి మండల్లోనూ నౌ వీ ఫార్మ్డ్ ఏ మిడ్ డే మీల్ సబ్ కమిటీ ఎట్ ద మండల్ level sir with the SHG sir, and that mandal team is managing the overall operations of the central kitchen sir. Alage prati gramamlonu kuda SHG women and who children are studying in that school sir, వాళ్ళతో సబ్ కమిటీ వేసి వాళ్ళని స్కూల్ లెవెల్లో చేయడం జరిగింది సార్. రెండోది ముఖ్యంగా సార్ ఇక్కడ సప్లై చైన్ ఆల్సో వీ హ్యావ్ ట్యాగ్ సార్. ఇక్కడ మనకి న్యాచురల్ ఫార్మర్స్ తోటి లింకప్ చేసి మనకి సంవత్సరం పూర్తిగా కావాల్సినటువంటి వెజిటబుల్స్ కానివ్వండి సార్, తర్వాత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ సార్, ఇవన్నీ కూడా టైప్ చేయడం జరిగింది సార్. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎగ్జిస్టింగ్ MDM వెహికల్స్ ఏవైతే ఉన్నాయి సార్ వాటిని మళ్ళీ రీయూజ్లోకి తీసుకున్నాం సార్. అవి వాటిని కంప్లీట్గా రీబ్రాండ్ చేసుకుని అలాగే GIS లింక్ చేసుకుని సార్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ నౌ మానిటర్డ్ సార్. అలాగే ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ని మానిటర్ చేయడానికి
మనకి ఒక మొబైల్ యాప్ని కూడా తయారు చేశాం సార్. దాని ద్వారా ప్రతి యాక్టివిటీని కూడా ఆన్ రియల్ టైమ్ బేసిస్ వీఆర్ ఏబుల్ టు మానిటర్ సార్. Sir, there is also a central dashboard and analyticals are being done every day, sir. Right from the daily attendance, daily delivery status, what minute the vehicle has reached to the school and all that, sir. And vehicle movement tracking, food quality feedback, inventory management, report issues, everything is standardized and operated through the mobile app, sir. A dedicated mobile app, one for the HM, one for the driver, one for the central dashboard, sir, is everything is done and operational for the last 6 months, sir. And QR goes to the feedback system, sir. This is one loop where we are continuously playing, sir, where about the quality of the food, timely reach of the food, and then feedback from the teachers, students, and their parents also, sir. So this continuous loop we have created, sir, so that we will be able to improve next in the next level, sir. So this was initiated initially with a small idea when we discussed with the Pawan Kalyan Gar, sir, when he visited Kadapa, sir. Sir has given 12 lakh rupees for the first kitchen, sir. So that was our testing bed, sir. So we completed it, we tested it, and we stabilized it, sir. And then we immediately went for 4 more smart kitchens, sir. Now all 5 smart kitchens are up and running for the last 6 months' time, sir. And currently, sir, 5 smart kitchens are working and covering about 136 schools, and 10 vehicles are operational, sir. And daily, almost 10,000 students are being served with hot meals, sir. And so far, sir, 4,83,600 smart meals have been served to the children, sir. So now and we are also continuously taking the feedback from different sources, sir. Fortunately, we have a 93.69% positive feedback have come, sir, and only 1.16% negative feedback, sir. And that also we are analyzing and we are trying to improvise, sir. Sir, these are the basic outcomes, sir. One is efficiency, sir. 100% hot, well-nurtured meal is being served to every children, sir. And safety hygiene has been the one of the topmost priority, sir. And scalability is also we have achieved, sir. Now we are going for the entire district, sir. Around 33 smart kitchens are under construction, sir. And January 26, sir, under your this thing, sir, we want to declare the entire district serving 1,29,000 meals per day, sir, through the smart kitchen, sir. We are halfway in that, sir. And it's highly sustainable, sir. All the operations are net zero and sustainable concept lo తీసుకున్నాం, sir. And SHG women are the key in the management of the entire operations of the smart kitchen, sir, because the community wants these smart kitchens and community only delivers it, sir. We only do the hand holding, sir. And quality is paramount importance, sir. And all the kitchens are ISO 9000 certification, sir. And FSSAI certification is also being got, sir. And the objective is to 100% safe meal, nutritious meal is being served to every children who are going to the school in the district, sir. And we have tied up with the AP CNF farmers, sir. Sir, it is very, very impactful, sir. We just a few days back, we had one incident in Kadapa, sir, where, sir, a brinjal curry local school lo undaru, sir. But unfortunately, that brinjal was before picking, sir. One day before